అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మ, మొన్న మేము 18 శక్తిపీఠాన్ని పూర్తి చేసుకుని వచ్చాము. మైసూర్ చాముండి హిల్స్ లో 18వ పీఠం కింద మనం పూర్ణాహుతి 1వ తారీఖున వైశాఖ పౌర్ణమి రోజున చేసుకున్నాం. 18 నెలలు కాలం పాటు జరిగిన ఈ 18 నెలల్లో 18 శతచండీ హోమాలు ఒక్కొక్క పీఠంలోనూ చేసుకుంటూ వచ్చి ఎంతో ఆనందంగా హాయిగా జరిగింది. అయితే ఈ 18 పీఠాల్లో జరిగిన బెస్ట్ ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయంటే హ్యాపీ మెమొరీస్. కొన్ని కష్టాలు పడ్డాం, సుఖాలు పడ్డాం. అది కూడా ఏంటి అంటే ఫిజికల్ గా, స్పిరిచువల్ గా, మెంటల్ గా అన్ని రకాలుగా కష్టాలు ఉన్నాయి. అదే విధంగా అంతే ఆనందాలు కూడా ప్రతి పీఠంలోనూ ఉన్నాయి. ఇక్కడ ఈ 18వ పీఠానికి వచ్చేసరికి ఏమైంది అని అంటే ప్రతి చోట పొందిన ఆనందాలు, అంటే కష్టాలన్నీ మర్చిపోవడానికేమో అమ్మ మరి ప్రతి చోట పొందిన ఆనందాలు ఒక్కొక్క దాన్ని ఇస్తూ వచ్చింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫస్ట్ పీఠం ఉజ్జయిని మహాకాళేశ్వర్ దగ్గరికి వెళ్ళేసరికి కాళీ టెంపుల్లోకి వెళ్ళగానే లోపల నుంచి పూజారి గారు రండి హోమం చేసుకోవడానికి వచ్చారు కదా, హోమగుండం ఇస్తాను అని అన్నారు. అనేసరికి ఇదేంటి మేము హోమం చేసుకోవడానికి వచ్చినట్టు అసలు ఇంకెలా తెలుసు, మేము ఎవరిని అడగలేదు కదా అని ఆశ్చర్యం. అంత ఆశ్చర్యంగా ఉన్నప్పుడు హోమగుండం అన్ని ఇచ్చి అసలు శతచండీ హోమం చేసుకోవడానికి పూర్తిగా సహకరించారు. అదే విధంగా ఇక్కడికి వెళ్ళేసరికి అసలు చాముండి హిల్స్ ఫస్ట్ వెళ్ళగానే అసలు అందరూ రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్లి సంకల్పం చెప్పడం కానీ హోమం చేయడం ప్లేస్ కానీ చాముండి హిల్స్ లో అంత అందంగా జరిగింది. అప్పుడు వెంటనే ఉజ్జయిని మహాకాళి గుర్తొచ్చింది. అంటే ఒక్కొక్క దేవతని గుర్తు చేస్తూ తీసుకొచ్చింది. ఇంకోటి కంచి వెళ్ళేసరికి కంచి టెంపుల్ కి వెళ్ళగానే ముందు అమ్మవారు బయటకు వచ్చారు ఊరేగింపుతో. బయటకు వచ్చిన తర్వాత ఆవిడతో పాటు మేము లోపలికి వెళ్ళాం. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు పూర్ణాహుతి రోజున బయటకు వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళింది. ఆ 6 రోజుల్లో 18 పీఠాలు. అంటే అమ్మ బయటకు ఎప్పుడైనా సరే మనం పుట్టింటికి వెళ్ళాం అనుకోండి, తల్లి బయటకు వచ్చి లోపలికి తీసుకెళ్తుంది చూసారా, ఆ ఆనందం అలా కలిగింది. అంటే ప్రతి చోట కూడా అంటే 18 పీఠాల్లో జరిగిన చాలా 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 హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్స్లన్నీ కూడా ఇక్కడ. సపోజ్ మంగళగౌరికి వెళ్తే అసలు ఎంతో బాగా అసలు లోపలికి వెళ్ళగానే వాళ్ళు చక్కగా ఆవిడకి అభిషేకం చేయించి అంత. మళ్ళీ విశాలాక్షి ఆ అమ్మ అయితే అసలు చెప్పక్కర్లేదు, పూర్తిగా ఎప్పుడు ప్రేమతోనే ఆహ్వానించింది. ఆ ప్రేమంతా మళ్ళీ ఇక్కడ. అదే విధంగా ప్రతి పీఠంలో మాహూర్ వెళ్ళేసరికి ఏంటి అంటే అసలు అమ్మవారు ఎలా తను మన లోపలికి ఆవాహన అవుతుంది అన్నది చూపించింది. ఇలా ఒక్కొక్క పీఠంలోనూ ఎంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆనందాన్ని ఇచ్చాయో అవన్నీ ఇవ్వడమే కాకుండా ఫైనల్ గా అమ్మ ఏమిచ్చింది అని అన్నప్పుడు పూర్ణాహుతి వేసేసరికి అక్కడ హోమం చేసిన ప్లేస్ లో ఉన్న గుడి పూజారి గారు తెచ్చి ఏంటి అంటే మీరు ఇంత అందంగా హోమం చేసుకున్నారు, మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ఇవ్వాలనుకున్నది ఏంటి అని అంటే అని చెప్పేసి చేతిలో ఒక విగ్రహాన్ని పెట్టారు. ఆ విగ్రహం ఏమిటి అంటే 18 భుజాలతో అష్టాదశ భుజి, అంటే 18 పీఠాల్లో ఉన్న 18 భుజాలు అక్కడే ఉండి ఏదైతే మనం చండీ సప్తశతి 2వ అధ్యాయంలో అమ్మవారిని మనం ఎలా అయితే ఆవిడ్ని చూస్తా అంటే ధ్యాన శ్లోకంలో వర్ణిస్తామో ఆ వర్ణనకి తగ్గిన విగ్రహం ఇచ్చారు. అదేమిటి అంటే చూడండి, అక్షస్రం పరసం గదేశుకులసం పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమతంచ చర్మ జలజాం ఘంటాం సురాభాజనం సోలం పాశ సుదర్శనేచ దత్తీం మస్తై ప్రసన్నాననం సేవే శైరిభ్రమర్దిని మిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. ఆ మహాలక్ష్మీదేవి 18 భుజాలతో మహిషాసుర మర్దినిగా ఉన్న ఆ విగ్రహాన్ని ఆయన వరప్రసాదం కింద ఇచ్చారు. నిజం చెప్తే అంటే 18 శక్తి పీఠాల్లో ఆ చేసిన ఆ పుణ్య ఫలమే ఆ విగ్రహం అని అనిపించింది. అది మీ అందరితో షేర్ చేసుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశం. ఎందుకు అంటే అమ్మ చూపించే కరుణ అవ్యాజ కరుణామూర్తి అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే మనం ఏం చేసామంటే ఏం చేయలేదు, ఉడతా భక్తి చిన్ని హోమాలు చేసుకున్నాం. కానీ దానికి ఫలితం ఏమిటి అంటే ఆవిడే తనకు తానుగా వచ్చినట్టే. ఎందుకంటే ఇది యాదృచ్ఛికం అని నేను అసలు అనుకోలేకపోతున్నా. ఎందువల్ల అంటే అసలు ఆయన మనసులో ఎందుకు ఇవ్వాలనిపించాలి? పైగా ఏమిటి అంటే వాళ్ళ గురువుల నుంచి అది
సాధన చేస్తున్న విగ్రహం. ఆ విగ్రహాన్ని ఆయన గురువు గారు ఆయనకి ఇచ్చారు. ఆయన మనకి ఎందుకు ఇచ్చారు అంటే తెలియదు, అది అమ్మ కాకపోతే ఇంకేం కాదు. ఆ చాముండి హిల్స్ లో చాముండేశ్వరి ఆ విధంగా మనతో రావడం చాలా చాలా ఆనందం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ తెలుసు 1008 రోజులు హోమం చేద్దామని మనం సంకల్పం చేసుకున్నాం 1వ తారీఖున. ఆ సంకల్పం చేసుకున్నప్పుడు సంకల్పం చేద్దామని గుడి లోపలికి వెళ్ళాం. గుడి లోపలికి వెళ్ళేసరికి అసలు ఆ రోజు చాలా రష్, అసలు లోపలికి వెళ్తామని అనుకోలేదు. మొత్తానికి ఎలాగో గర్భగుడి ముందు వరకు వెళ్ళాం. వెళ్ళేసరికి ఏమైంది అని అంటే అక్కడ ఎవరో దెబ్బలాడుకున్నారు ఇద్దరు. దెబ్బలాడుకుని ఏం చేశారు అంటే లోపలికి వెళ్లాల్సిన లాక్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఏం చేశారు, లాక్ వేసేశారు క్లోజ్ చేసి. బయట వాళ్ళు ఎవరు లోపలికి రావడానికి లేదు. లోపల మేము ఇద్దరు ఉండిపోయాం, మేమిద్దరం బయటికి రావడానికి లేదు. ఆనందంగా 18 రోజులు 1008 రోజులు సంకల్పం చెప్పడమే కాకుండా అష్టాదశ శక్తిపీఠాలు పూర్తి చేసినందుకు చాలా చాలా ఆనందం. దానికి తోడు ఏంటి అంటే ఖడ్గమాల, మెడిటేషన్, చాలాసేపు అలాగే కూర్చుని ధ్యానం అవన్నీ చేసుకున్నప్పుడు ఆ పూజారి గారిని విగ్రహం పట్టుకెళ్ళి ఆ చాముండి మెయిన్ గర్భగుడిలో పెట్టమని అడిగితే ఆయన పెట్టారు. పెట్టి ఫస్ట్ ఒకసారి తెచ్చి ఇచ్చారు. ఇచ్చి ఇంకా కూర్చున్నావు కదా లోపల ఉంచుతానులే అని మళ్ళీ పట్టుకెళ్లారు. మళ్ళీ తెచ్చారు, మళ్ళీ పట్టుకెళ్లారు. 3వసారి ఆయన ఏమన్నారు అని అంటే ఆ లోపలే ఉంచుతాను, నువ్వు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇస్తానమ్మా అని చెప్పి లోపల ఉంచారు. ఈయన తెచ్చిన ప్రతిసారి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా అయిందమ్మా. ఇది చెప్పడానికి కారణం ఏంటి అంటే 3 సార్లు పట్టుకెళ్ళి పెడితే ఏమైంది కాదు, ఎప్పుడైతే ఆయన లోపలికి బయటికి తెస్తున్నారో ఆ తెచ్చిన ప్రతిసారి ఆయన ఈ విగ్రహం అసలు కనిపించటం లేదు. ఆయనతో పాటు అమ్మవారు అన్ని భుజాలతో కలిసి వచ్చి కూర్చున్నట్టు అలా అనిపిస్తోంది. అలా 3 సార్లు జరిగిన తర్వాత 4వసారి ఆ విగ్రహాన్ని ఆయన నా చేతిలో పెట్టారు, మనం బయటకు వచ్చేస్తున్నాం అని చెప్పేసి. పెట్టేసరికి ఏమైంది అంటే నేను ఎలా కూర్చున్నానో ఆ వచ్చిన అమ్మవారు అలా కూర్చున్నట్టు నా లోపల కూర్చున్నట్టు అయిపోయింది. అంటే చూడండి అసలు అమ్మ. ఈ లోపల ఆటో దగ్గరికి వచ్చాం. ఆటో దగ్గరికి వచ్చి ఆటో ఆయన ఏమన్నారు అంటే దర్శనం అయిందా అని అడిగారు. అడిగితే దర్శనం అయింది స్వామి అని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు అని అంటే అసలు పొద్దున్నుంచి ఉన్న వాళ్ళకి చాలా మందికి దర్శనం అవ్వక వెళ్ళిపోతున్నారమ్మా, అందుకని అడుగుతున్నాము అని ఆటో ఆయన చెప్పారు. చెప్తే దర్శనం అవడమే కాదు ఇలా గర్భగుడిలో ఉండిపోయాము అంటే అది అమ్మవారి ఇచ్చ తప్ప ఇంకేం కాదమ్మా అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట ఏమిటి అని అంటే అమ్మ నీకు ఆ విగ్రహం ఎలా వచ్చిందని అనిపిస్తోందంటే నాకు 17 పీఠాలు చేసి 18వ పీఠానికి మీరు వచ్చారు. మీరు చేసిన మంచి పనికి అమ్మవారు ఏదో ఒక బహుమతి ఇవ్వాలనుకుంది. ఏమి ఇవ్వాలా అని ఆలోచించుకుని ఏమి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆవిడే వచ్చేసింది మీతో అని అన్నారు. అది మాత్రం చాలా ఆనందం అనిపించింది. ఎందుకు అంటే కొండ దిక్కుండా ఆయన ఎందుకు ఆ మాట అన్నారు అని తెలియదు, అది కూడా అమ్మవారే పలికిచ్చింది. ఎందుకంటే పలికేటిది భాగవతమట, పలికించేది వాడు రామభద్రుండట అని పోతను ఏ విధంగా చెప్పారో ఎవరేం పలికినా సరే ఆ పలుకులన్నీ ఆ రాజశ్యామలాదేవి పలికించేవే. కాబట్టి చక్కగా అసలు ఎంతో అంటే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఒకటి, పైగా ఆ విగ్రహాన్ని మీకు చూపించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఒకటి వీడియో చేస్తున్నాను. ఆ విగ్రహాన్ని ఒక్క నిమిషం చూపిస్తాను. ఇదిగో అమ్మ 18 భుజాలతో మహిషాసుర మధ్యనైన ఆ తల్లిని ఒక్కసారి చూసి అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః.